ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానము చేద్దాం. జీసస్ ఇన్ ది స్టార్మ్. కష్టాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు యేసు మనతో ఉంటారు అనే థీమ్తో ఈ వారం రోజులు మీ మధ్యన మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాను. తుఫాన్ లాంటి కష్టాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు యేసు మనతో ఉంటాడు అనే నినాదంతో ఈ వాక్యం ద్వారా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దీని పరిచయంగా తీసుకున్నప్పుడు మన జీవితంలో చాలాసార్లు తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్లు సముద్ర తుఫాన్లు కాకపోవచ్చు, కానీ కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, చదువు, ఉద్యోగం, భయం మరియు నిరాశ, ఇలాంటి విషయాలన్నీ మన జీవితానికి వస్తూ ఉంటాయి. అయితే బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33లో యేసు మరియు శిష్యుల మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఉంది. శిష్యులు పడవలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. వారు చాలా భయపడ్డారు, కానీ యేసు నీళ్ల మీద నడుస్తూ వారి వద్దకు వచ్చాడు. ఈ సంఘటన మనకు యేసు తుఫాన్లో కూడా మనతో ఉంటాడు అనేది నేర్పుతూ ఉంది. అయితే ఈ ఉదయకాలము దాన్ని బేస్ చేసుకుని ఈ వారం రోజులు 7 విషయాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అందుకనే మన జీవితంలో తుఫాన్లు ఏంటని ఆలోచిస్తే అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పరీక్షల ఒత్తిడి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంఘటన ద్వారా దేవుడు మనకి విశ్వాసాన్ని ఇవ్వడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటున్నాను. అందుకనే మీటింగ్ జీసస్ ఇన్ ది స్టార్మ్ అంటే తుఫాన్లో యేసుని కలుసుకోవడం అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ అంశము ద్వారా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు చదివితే, శిష్యులు యేసు చెప్పినట్లే పడవలో వెళ్ళారు. అయినా తుఫాను వచ్చింది. అయితే దేవుని చిత్తంలో ఉన్నా కూడా సమస్యలు రావచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది, కష్టాల్లో మనం భయపడడం సహజం. మూడవది, యేసు మన కష్టాలను చూస్తాడు. నాలుగవది, ఆయన మన దగ్గరకు వస్తాడు. ఐదవది, భయపడినప్పుడు ఆయనను మనము గుర్తించలేం. ఆరవది, యేసు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. ఏడవది, ఆయన మాట భయపడకుడి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ప్రియమైన వారలారా, ఒక విద్యార్థి పరీక్షల సమయంలో భయపడతాడు, కానీ దేవుణ్ణి ప్రార్థిస్తే ధైర్యం వస్తుంది, ఫలితం భయం తగ్గిపోతుంది, విశ్వాసం పెరుగుతుంది. మన జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి. ఎవరికీ చెప్పుకోని అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, చదువు, వివాహాలు, ఉద్యోగ ఒత్తిళ్లు, ఇలాంటివన్నీ మన జీవితాల్లో భయం, నిరాశల్లోకి మనం తీసుకెళ్ళిపోతాయి. దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు, నేనున్నాను మీతో పాటు, మీకు విశ్వాసం కలిగించడానికి, ఆ సమస్య నుంచి మీరు బయటికి తీసుకురావడానికి నేను ఉన్నాను. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో ఆ సమయంలో దేవుణ్ణి మనం కలుసుకోవాలి. నిజంగా దేవుణ్ణి మనం కలుసుకోగలిగితే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చెయ్యాలి. అందుకనే దేవుడు చెబుతున్న మాట, ప్రియమైన వారలారా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మత్తయి సువార్త 14:22 నుంచి 27లో జరిగినట్లుగా మీటింగ్ జీసస్ ఇన్ ది స్టార్మ్, ఆ సమస్యల్లో దేవుడు మనల్ని కలుసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. యేసుని కలుసుకోవడం ఒక్కటే మనకు మార్గం. ఆ మార్గం కొరకు ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితానికి అన్వయించుకుందాం. సమస్యల్లో దేవుని కోసం వెతకాలి. ఫలితం ఏమిటంటే మనకు ధైర్యం మరియు నమ్మకాన్ని దేవుడిస్తాడు.
అలాంటి కృపలో దేవుడు మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.